వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. డీఎస్పీ మహేంద్ర. పంటలకు తప్పనిసరిగా బీమా చేసుకోవాలన్న వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్. సాగిన శ్రీకృష్ణుని కళ్యాణోత్సవం తిలకించిన భక్తులు. వంట వార్పుతో తమ నిరసనను తెలిపిన మున్సిపల్ కార్మికులు. వార్తలోని వివరాలు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర సూచించారు. మంగళవారం రామసముద్రం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. కేసులకు సంబంధించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పనిచేయాలని ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపైకి ద్విచక్ర వాహనం వస్తే తప్పనిసరిగా హెల్మెట్తోనే రావాలని సూచించారు. శిరస్త్రాణం లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే రోడ్ యాక్సిడెంట్లు అనేవి చాలా వరకు పెరిగిపోయినాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ హెడ్ ఇంజరీలు అనేవి మేజర్గా అవడం వల్ల దాని కారణంగా చాలామంది చనిపోతున్నారు. సో మెయిన్ ఈ హెడ్ ఇంజరీస్ కాకోకుండా ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు ఏదైనా కానీ లైఫ్ కాపాడుకోవాలంటే హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి. బండిలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు అనుకోండి, ఇద్దరికి హెల్మెట్లు ఉండాలి. ఆ టైంలోనే మనం ప్రాణం అనేది కాపాడుకోగలం. సో డెఫినెట్గా ఎవరైతే రోడ్డు మీద ఈవెన్ చిన్న పల్లె రోడ్లలో పోతున్నా, ఎక్కడ పోతున్నా కూడా, ఎక్కడ చిన్న పని కోసం పోతున్నా కూడా హెల్మెట్ ధరించండి. దయచేసి హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమైనా ధరించేసి డెఫినెట్గా ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి అందరూ హెల్మెట్ ధరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణుని కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. పుంగనూరు పట్టణ సమీపంలోని కృష్ణంరెడ్డిపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో శ్రీకృష్ణుని మందిరంలో కళ్యాణోత్సవాన్ని వేద పండితులు అత్యంత వేడుకగా నిర్వహించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణాన్ని తిలకించారు.
తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వేరుశెనగ, టొమాటో, కందులు, రాగి మరియు వరి పంటలకు బీమా చేసుకోవాలని చెప్పారు. సకాలంలో బీమా చేస్తే బీమా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించాలని పేర్కొన్నారు. పుదిపట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు IIITకి ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మస తెలిపారు. చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి ఉత్తీర్ణులైన పూజిత, జస్విత, మనోజ్ కుమార్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన IIITకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఎంపికైన 3 విద్యార్థులను అభినందించారు. తమ న్యాయబద్ధమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా 11వ రోజు మంగళవారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద వంట వార్పు చేపట్టి తమ నిరసన తెలిపారు. కనీస వేతనం 29,000గా నిర్ణయించాలని కోరారు. ప్రతి కార్మికునికి ప్రభుత్వం వారు అమలు చేయు సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు. రేపటి నుంచి నిరసన ఉధృతం చేయడంతో పాటు తాము అందించే సేవలను మానేస్తున్నట్లు సంఘ నాయకుడు శ్రీరాములు స్పష్టం చేశారు. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. జీతాలు 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 సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు జీతాలు స్కిల్ జీతాలు సెమీ స్కిల్ జీతాలు సెమీ స్కిల్ జీతాలు ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన పనికి సమాన పనికి ఈరోజు పొంగనూరు పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ కార్మికులు 11వ రోజు నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా మా నిరసన వ్యక్తం చేయడానికి వంట వార్పు కార్యక్రమం పెట్టినాము. ఈరోజు రేపటి నుంచి అధికారులకు మా పనులు నిలిపివేస్తూ ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం అనేసి ప్రభుత్వం వారు మమ్మల్ని మా శాలరీలు పెంచుతూ మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంతవరకు స్కిల్డ్ జీతాలు 29,200 ఇవ్వాలని, సెమీ స్కిల్డ్ జీతాలు 24,500 జీతాలు ఇవ్వాలని, టైం స్కేల్ అమలు చేయాలని, పాత పద్ధతిలోని శానిటేషన్ విభాగంకు ఆల్రెడీ డ్రైవర్లకు 6,000 ఇస్తూ ఇంజనీరింగ్ కార్మికులు ట్యాంకర్ డ్రైవర్లకు ఇవ్వడం లేదు. దాంట్లో భాగంగా ఆల్రెడీ అమల్లో ఉన్న పథకమే 6,000 వాళ్ళకు పెంచి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా అధికారులు కానీ ప్రభుత్వం వారిని కానీ కోరుతున్నాము. రేపటి నుంచి మా కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇస్తూ రేపటి నుంచి వీధి దీపాలు రిపేర్లు ఆపేస్తున్నాము. మరియు విడతల వారీగా నీళ్లు సరఫరా ఆపేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఇంజనీరింగ్ సిబ్బంది పిలుపు మేరకు 11వ రోజు పొంగనూరు పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. మేము ఎక్కడ కానీ ప్రభుత్వానికి ఆపోజిట్గా మేమేం చేయడం లేదు. మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప ఎటువంటి ప్రెజరు చేయడం లేదు. తెల్లవారుగానే మా సిబ్బంది నీళ్ళు వదులుకొని వచ్చి లైట్లు వేసుకొని వచ్చి లోపల పనిచేసే సిబ్బంది వాళ్ళ పనులు ముగించుకొని వచ్చి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాం తప్ప మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, జనాల్ని ఇబ్బంది పెట్టడం లేదు. కావున ప్రభుత్వం వెంటనే మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మా డిమాండ్లు ఏమరా అంటే సాలీసాలని జీతాలతో మేము నెట్టుకొస్తున్నాము. కాబట్టి మా జీతాలు స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా జీతాలు పెంచాలని 29,200 సెమీ స్కిల్డ్కి 25,400 సెమీ స్కిల్డ్కి జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా హెచ్ఆర్ఏ అమలు చేయాలని,
సంక్షేమ పథకాలు ఏవి కానీ రావడం లేదు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా మేము అర్హులయ్యేటట్లు గుర్తించాలని. ఇంకో విషయం ఏమంటే మాకు ఇంటి స్థలాలు ఎక్కడ మంజూరు చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఇంటి స్థలాలు కూడా 55 మంది కార్మికులు ఉన్నాము ఇంజనీరింగ్ విభాగంలో. గత 25-30 సంవత్సరాల నుంచి చేస్తుండే వర్కర్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మా 60 ఏళ్ళకి దగ్గర ఉండే వాళ్ళు ఒక 6-7 మంది ఉన్నారు. వాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వెంటనే 10 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 10,000 రూపాయలు పెన్షన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. కాబట్టి దయవుంచి ప్రభుత్వం దీన్ని గుర్తించి మా యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము. పుంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం తరఫున మేము అందరినీ కోరుచున్నాము. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీ వారాహి నవరాత్రులు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 26 గురువారం నుంచి జూలై 4వ తేదీ వరకు నవరాత్రి వేడుకలు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారికి క్షీరాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని, కావున భక్తాదులు నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు నిరసన తెలిపారు. మంగళవారం ఎంపీడీ వరకు వినతి పత్రం సమర్పించారు. పుంగనూరు మరియు చౌడేపల్లికి సంబంధించినటువంటి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల వారు పుంగనూరు మండల కార్యాలయం వద్ద జీవో నెంబర్ 5లో గల స్థానిక మండలాల విషయం గురించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుంగనూరు మండల అభివృద్ధి అధికారి లీలా మాధవికి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతో చిన్న ఉద్యోగస్తులైన తమకు స్థానిక మండలాలకు బదిలీలు నిషేధం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులు లాగే స్థానిక మండలాల్లో బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకే తల్లికి బిడ్డ లాంటి జేఎస్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించిన గ్రామ మరియు వార్డు ఉద్యోగులను వేర్వేరుగా చూడటం సరికాదన్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఈ నెల 25న చిత్తూరు శ్రీకాళహస్తిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాలల కన్వీనర్ పద్మజ తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్లకు వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు నగరం కొండారెడ్డిపల్లిలోని గురుకుల పాఠశాలలో, తిరుపతి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి గురుకుల పాఠశాలలో వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పద్మజ కోరారు. గురుకుల పాఠశాలల్లోని మిగిలిన సీట్ల కంటే 6 నుంచి 9 వరకు కొన్ని సీట్లే ఖాళీలు ఉంటాయి. ఆ మిగిలిన సీట్లన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి రేపు చిత్తూరు గురుకులంలో ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా అప్లికేషన్స్ అన్నీ ఇన్వైట్ చేశాము, ప్రెస్కి ఇచ్చాము. కాబట్టి అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎన్ని వస్తాయో చూసుకుని మేము రేపు మార్నింగ్ 6, 7 తరగతులకు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 8, 9 తరగతుల వారికి 2 గంటల నుంచి 3 గంటల వరకు మేము ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకున్న విద్యార్థులందరూ కూడా చిత్తూరు స్కూల్లో, మన చిత్తూరు జిల్లాకి చిత్తూరు స్కూల్లోని అంబేద్కర్ గురుకులంలో, అంటే సంజయ్ గాంధీ నగర్లో ఉన్న గురుకులంలో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది పిల్లలందరూ. అదేవిధంగా తిరుపతి జిల్లా వాళ్ళకి శ్రీకాళహస్తి గురుకులంలో జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకున్న వారందరూ కూడా సమయానికి వచ్చి ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం. తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం కొనుగోలుకు టిటిడి నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డు ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి ఉంచింది. ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది. యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటు చేసింది. కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం. భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు. యంత్రంలో 2 ఆప్షన్లు కనిపిస్తాయి. దర్శన టికెట్ ఉన్నవారు, దర్శన టికెట్ లేనివారు. దర్శన టికెట్ ఉన్నవారు ఈ ఆప్షన్ని ఎంచుకోండి. టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్లు ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయొచ్చు. దర్శన టికెట్ లేని వారు
ఈ ఆప్షన్ని ఎంచుకొని సరైన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయొచ్చు. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది. ఈ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి విశేష స్పందన లభిస్తోంది. టికెట్స్ బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ మంగళవారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దారుణం చోటు చేసుకుంది. బొమ్మిదెడ్డి గ్రామంలో పశువుల షెడ్డుకు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో షెడ్డులో ఉన్న వస్తువులు గడ్డి కాలిపోవడంతో పాటు 2 పాడి ఆవులు మృతి చెందాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాలు కుట్టుకోండి ఎంత అట్లా అట్లా చూడ ముడిపోయిండేది కాళ్ళు. ప్రస్తుతం మారిన వాతావరణంలో మార్పులు, కురుస్తున్న వర్షాలకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి అంటున్నారు. జ్వరంతో వస్తున్న పిల్లలకు రక్త పరీక్షలు చేయించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
మనకు సడన్గా క్లైమేట్ మారింది, వర్షాలు పడుతున్నాయి. సో క్లైమేట్ కూడా వెంటనే టెంపరేచర్ మారి మొత్తం డస్టీ క్లైమేట్, తేమ శాతం వాతావరణంలో పెరిగినాయి. సో దీనివల్ల మనకు కొత్తగా జలుబులు, దగ్గులు, వైరల్ ఫీవర్స్, దోమలు పడడం వల్ల మలేరియా జ్వరాలు ఇవన్నీ వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. యూజువల్గా ఈ సీజనల్ జబ్బులు ఇవన్నీ మామూలు వచ్చే జబ్బులే. కాకుంటే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు వర్షంలో ఆడుకోకుండా చూడాలి, నీళ్ళు కాచలార్చి వాడాలి. ఇంకా రెండో వచ్చి జనాల్లో ఫంక్షన్లో వెళ్ళినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మాస్కులు ధరించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చెప్పడం ముసలి వాళ్ళకు పిల్లలకే ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఇబ్బంది పడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. ముందు కోవిడ్ టైంలోనే 6 అడుగుల దూరం పాటించాలి, జనాలు ఎక్కువ కలవకుండా ఉండాలి. ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరూ విడిగా మాస్కులు ధరించాలి. హ్యాండ్ హైజీనింగ్, సోప్ బాగా వాష్ చేయడం, శానిటైజర్స్ వాడడం అలాంటివి చేయాలి. వీలైనంత వరకు మాస్క్ గ్యాదరింగ్ జనాలు కలవకుండా అవాయిడ్ చేయాలి. పిల్లలు కూడా హ్యాండ్ వాషింగ్ బాగా నేర్పించాలి, శానిటైజర్ వాడడం నేర్పించాలి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా కొంచెము ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే చాలా వరకు కేసులు రాకుండా కాపాడుకోవచ్చు. విత్ ది సేమ్ టైం ఈ వాతావరణ మార్పుల కూడా మనం వేడిని కాచలాచి వాడుకోవడము, బయట వెళ్ళినప్పుడు వర్షం తడవకుండా చూసుకోవడము, అలాగే ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలాగా చూసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మనము చాలా వరకు వీటి నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే వెంటనే ఒకవేళ జ్వరం, హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, తలనొప్పి అంటే మనకు ఫ్లూ జ్వరాలు కానీ వైరల్ ఫీవర్స్ కానీ వచ్చిందని ఐడియా వస్తుంది. దానికి మనం దగ్గరలోని ఆసుపత్రులు, ఇప్పుడు మనకు పూనూరులో 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కాబట్టి ఎక్కడైనా సరే దగ్గరలోని ఆసుపత్రికి వచ్చి వెంటనే మందులు వాడుకుంటే యూజువల్గా ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ 2 నుంచి 3 రోజులు పూర్తిగా కోరుకుంటారు. సో ఇంట్లో కూడా ఒకరికి వచ్చిందనే వెంటనే మిగతా రాకుండా అందరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్లో పాటించి వీడియోలు వాడుకుంటే ఒకరితో రాకుండా చూసుకోవచ్చు. లేకపోతే ఒకసారి అందరూ ఫ్యామిలీ అందరూ జ్వరాలతో వస్తున్నారు. సో దాని నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సీజనల్గా వచ్చే జబ్బులే కాబట్టి అందరూ భయపడవలసిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన వెంటనే వైద్యం చేసుకోవడం వల్ల మనం త్వరగా కోరుకుంటాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, డిఎస్పీ మహేంద్ర. పంటలకు తప్పనిసరిగా బీమా చేసుకోవాలన్న వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్. కన్నుల పండుగగా సాగిన శ్రీకృష్ణుని కళ్యాణోత్సవం తిలకించిన భక్తులు. వంట వార్పుతో తమ నిరసనను తెలిపిన మున్సిపల్ కార్మికులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.